రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన గేమ్ చేంజర్ మరో 2 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ సుమారు 450 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గేమ్ చేంజర్ విడుదల వేళ పుష్ప 2 రూపంలో పెద్ద అడ్డంకి వచ్చింది. గేమ్ చేంజర్ కి మాత్రమే కాదు, సంక్రాంతి సినిమాలన్నింటికీ షాక్ ఇచ్చేలా పుష్ప 2 నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ఇప్పటికే భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నార్త్ లో ఇంకా దుమ్ము రేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ క్రమంలో దీనికి మరికొంత కంటెంట్ ని యాడ్ చేస్తున్నారు. పుష్ప 2 రీలోడెడ్ పేరుతో జనవరి 11 నుంచి మరో 20 నిమిషాలు యాడ్ చేస్తామని టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు పెద్ద ఎఫెక్ట్ కాబోతుందని భావించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వణికిపోతున్నారు. అయితే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది పుష్ప 2 టీం. కొంత ఆలస్యంగా జనవరి 17 నుంచి యాడ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. కొన్ని టెక్నికల్ కారణాలతో కొత్త కంటెంట్ ని యాడ్ చేయలేకపోతున్నామని తెలిపింది. దీంతో అటు నిర్మాత దిల్ రాజు, గేమ్ చేంజర్ టీం, అలాగే డాకు మహారాజ్ టీం, సంక్రాంతికి వస్తున్నాం టీం ఊపిరి పీల్చుకున్నాయి. అయితే పుష్ప 2లో 20 నిమిషాలు యాడ్ చేస్తున్నారని తెలిసి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది దిల్ రాజే. ఎందుకంటే సంక్రాంతి 3 సినిమాల్లో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం ఆయనవే. దీంతో దిల్ రాజు పుష్ప 2 టీంతో మాట్లాడి పోస్ట్పోన్ చేయించారని సమాచారం. సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే మెగా హీరోను దెబ్బ కొట్టేందుకే పుష్ప 2 మేకర్స్ 20 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసి సంక్రాంతికి విడుదల చేస్తున్నారన్న పేరొస్తుందని ఆలోచించి వాళ్ళు కూడా వెనకడుగు వేశారని చెబుతున్నారు. లేదంటే ఆ మూవీకే ఆడియన్స్ మళ్లీ క్యూ కడితే సంక్రాంతి సినిమాలకు కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బ పడుతుంది. మొత్తంగా దిల్ రాజు ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పొచ్చు.